హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. 3వ తరగతి అమ్మ. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంది, చెట్టు పైన కొన్ని పక్షులు ఉన్నాయి, ఒక బావి ఉంది. బావి పక్కన అమ్మ వచ్చేసి పాపకు వచ్చేసి స్నానం చేపిస్తూ ఉంది. పాప వచ్చేసి నీళ్లు పోస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా ఒక గంగాళం ఉంది, ఆ యొక్క గంగాళంలో నుంచి బకెట్లో నుంచి నీళ్లు పోస్తూ ఉంది పాపకి. అమ్మ స్నానం చేపిస్తూ ఉంది. ఈ యొక్క బొమ్మని చూస్తూ మనల్ని ఏ విధంగా అమ్మ వచ్చేసి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అనేటువంటిది ఈ యొక్క పాఠంలో మనము అమ్మ వచ్చేసి మన కోసం ఏమేమి చేస్తుందో మనము తెలుసుకుందాము. ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు మనం చూద్దాము. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి, ఎవరెవరు ఉన్నారు? బొమ్మలో ఒక పాప నీళ్లు పోస్తూ కనిపిస్తూ ఉంది. అమ్మ పాపాయికి కాళ్ళు మీద పెట్టుకుని లాల పోస్తూ ఉంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? వారు పెరట్లో ఉన్నారనమాట. పిల్లవాడిని స్నానం చేస్తూ ఉన్నారు. మీ అమ్మ నీ కోసం ఏమేమి పనులు చేస్తుంది? మా అమ్మ నా కోసము వంట వండుతుంది, స్నానం చేయిస్తుంది, బట్టలు ఉతుకుతుంది, సాయంత్రము నాతో ఆటలు ఆడుతుంది, చదువు చెప్తుంది. ఈ విధంగా వచ్చేసి అమ్మ వచ్చేసి మనకు అనేక రకాలుగా సేవలు అనేటువంటిది చేస్తుంది. ఒక బొమ్మను చూడండి. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ లాంటి దేవత ఈ అవనిలోన లేదురా. అమ్మ వచ్చేసి ఈ అమ్మ లాంటి దైవం వచ్చేసి ఈ యొక్క భూప్రపంచంలోనే లేదు. అమ్మ ప్రేమ రూపమురా. అమ్మ వచ్చేసి ప్రేమకి ఒక ప్రతిరూపంగా మనకు కనిపిస్తుంది. అంటే భగవంతుడు వచ్చేసి అన్ని చోట్ల ఉండలేడనేసి మన కోసంగా అమ్మని పంపించాడనమాట. అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. అమ్మ కంటే ఈ యొక్క భూప్రపంచంలో దేవత అనేటువంటిది ఎవరూ లేరు. కాబట్టి మనము చెప్పేటప్పుడు కూడా వచ్చేసి తల్లి, తండ్రి, గురు, దైవము అనేటువంటిది చెప్తారనమాట. సో మొట్టమొదట అమ్మ వచ్చేసి మనకు గురువు, తర్వాత వచ్చేసి దైవము అన్నీ ఆమె అవుతుందన్నమాట, ఆవిడే అవుతుంది. తన రక్తము పోసి మనను కని పెంచునురా. తన యొక్క రక్తాన్ని ధారపోసి మనల్ని కని పెంచుతుంది. తర్వాత వచ్చేసి తీపి కథలు చెప్పి బువ్వ తినిపించురా. తీపి కథలన్నీ చెప్పి మనకు వచ్చేసి భోజనం తినిపిస్తుంది. అమ్మ పిలుపులో ఎంత కమ్మదనము ఉందిరా. అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా. అమ్మ వచ్చేసి పిలుపులో వచ్చేసి ఎంతో కమ్మదనం అనేటువంటిది ఉంది. అమ్మ పలుకు అనేటువంటి మాటల్లో అమృతమే చిందుతుంది. జోలపాట పాడి ఉయ్యాల ఊపుతుంది. చూడండి, అమ్మ పిలుస్తుంది అనుకోండి, కమ్మదనం ఉంటుంది. అమ్మ పలుకు అనేటువంటి మాటల్లో వచ్చేసి అమృతమే కురిసినట్టుగా ఉంటుందన్నమాట. జోలపాట పాడి ఉయ్యాల లూపురా. మనల్ని వచ్చేసి జోలపాటలు పాడి అనేకమైనటువంటి ఉయ్యాల ఎన్నోసార్లు ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటుంది. నిద్రపోకపోయినా వచ్చేసి మనల్ని బాగా కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటుంది. లాలిపాట పాడి నిద్రపుచ్చురా. మంచి పాటలు పాడి మనల్ని నిద్రపుచ్చుతుంది. ఇది వచ్చేసి బాలగేయాలు వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటిది. వినండి, ఆలోచించి చెప్పండి. గేమ్ వీటిలో వచ్చేసి మీ అమ్మ గురించి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము రాద్దాము. గేమ్లో ఎవరి గురించి చెప్పారు, ఏం చెప్పారు? గేమ్లో అమ్మ గురించి చెప్పారు. అమ్మ దైవంగా, దేవతగా చెప్పారు. మీ అమ్మ గురించి చెప్పండి. మా అమ్మ నాకు సర్వస్వము. అమ్మ నాన్న గారాబము చేస్తుంది. అమ్మ నన్ను గారాబం చేస్తుంది, ముద్దాడుతుంది, నాకు కావలసినవి చేసి పెడుతుంది, అవసరమైనప్పుడు నన్ను మందలిస్తుంది. సో మనం తప్పు చేస్తే మనల్ని మందలిస్తుంది అమ్మ వచ్చేసి. నువ్వు బువ్వ తినని మొండికేస్తే అమ్మ ఏం చేసి బువ్వ తినిపిస్తుంది, ఎట్లా బుజ్జగిస్తుంది. నేను బువ్వ తినని మారాం చేసి అమ్మ తీపి కథలు చెప్పి బువ్వ అనేటువంటిది తినిపిస్తుంది. ఈ యొక్క పాఠంలో వచ్చేసి ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి. పిలుపు, దైవము, చివరి అక్షరానికి కొమ్ము ఉన్నటువంటి పదాలు గేయములో వెతికి రాయండి. ఈ యొక్క పద్యములో ఉన్నటువంటి వాటిలో కొమ్ము, దీర్ఘము ఉన్నటువంటి పదాలు, కొమ్ము ఉన్నటువంటి పదాలు మటుకు రాస్తే చాలు. ఈ యొక్క పాఠంలో మనకు, రక్తము, కనిపించును, తినిపించును, అమ్మ పిలుపు, కమ్మదనము, అమ్మ పలుకు, నిద్రబుచ్చు అనేటువంటిది ఊ అనేటువంటి కొమ్ము అనేటువంటిది ఉన్నటువంటి పదాలు ఈ యొక్క పాఠంలో మనము రాసాము. తర్వాత గేయం ఆధారముగా సంబంధము ఉన్నటువంటి పదాలు జత చేసి రాయండి. అమ్మ పిలుపు, కమ్మదనము అని ఇక్కడ ఇచ్చినారు. మిగిలినవి మనం చూద్దాము. జోలపాట వచ్చేసి జోలపాట ఉయ్యాల. అమ్మ పలుకు వచ్చేసి అమృతము. లాలిపాట నిద్రబుచ్చుతుంది. ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి, అవును కాదు గుర్తించండి.
ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి. అవును కాదు గుర్తించండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. అవును. నా పనులన్నీ మా అమ్మే చేస్తుంది. అవును. నేను అమ్మ మాట వింటాను. అవును. నేను మా అమ్మ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పను. అవును. నాకు మా అమ్మ మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది. అవును. మా అమ్మ అన్నం కలిపి పెడితే ఇష్టంగా తింటాను. అవును. మా అమ్మ ఇంట్లో లేకపోతే నాకు ఏడుపు వస్తుంది. అవును. మా అమ్మను చూడలేక ఉండలేను. అవును. మా అమ్మతో నాతో ఆడుకుంటుంది. అవును. మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలని కుంటాను. అవును. సో ఈ విధంగా మనము అన్నీ అమ్మ వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లోనూ అమ్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము అవును అనేటువంటిది చెప్పాలి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. మీ అమ్మ గురించి రాయండి అని ఇచ్చున్నారు. మీ అమ్మ గురించి మీకు తోచింది మీరు రాయండి. తర్వాత మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టమో రాయండి. సో ఈ రెండింటిని కలిపి కూడా కంబైన్ చేసి కూడా మీరు రాయొచ్చు. ఇక్కడ వచ్చేసి అమ్మ పేరులోనే ఎంతో మధురం అనేటువంటి ఉంది. అమ్మ అనేటువంటి పిలుపులోనే కదా. అమ్మ లేని జీవితము వ్యర్థము. అమ్మ నాకు కావలసినవన్నీ చేసి పెడుతుంది. అవసరమైనప్పుడు వంటకాలు చేసి పెడుతుంది. తర్వాత గోరుముద్దలు తినిపిస్తుంది. నాకు ఆరోగ్యం పాడైనప్పుడు ఏమవుతుంది, మనకు కావలసినటువంటి సేవలను అందిస్తుంది. అమ్మ ఇంట్లో వారి అందరి పనులు కూడా చేసి పెడుతుంది. అందుకనే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. సో ఈ విధంగా వచ్చేసి ఎందుకు ఇష్టము అనేటువంటిది పైన ఉన్నటువంటి ఉదాహరణలు చెప్పి తర్వాత వచ్చేసి ఇక్కడ ఎందుకు ఇష్టము అనేటువంటిది మనం ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత క్రింది పదాలు చదవండి. వాటి ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి. వాటిని చూసి రాయండి. ఇవి బహువచనంలో ఉన్నాయి. వాటి ఏకవచన రూపాలు మనం చూద్దాము. దేవతలు దేవత, పలుకులు పలుకు, పాటలు పాట, ఉయ్యాలలు ఉయ్యాల, దైవాలు దైవము, రూపాయి రూపము, రూపాలు రూపము. ఇక్కడ మీ అమ్మ కోసము ఏమేం పనులు చేస్తుంది, మీ అమ్మ నీ కోసం ఏమేం పనులు చేస్తుంది, అమ్మ కోసం నువ్వు ఏమేం పనులు చేస్తావు అనేటువంటిది ఇక్కడ రాయండి. అమ్మ నా కోసం చేసే పనులు వచ్చేసి వంట పని, బట్టలు ఉతకడము, చదువు చెప్పించడము, ఆటలు ఆడడము. నేను అమ్మ కోసం చేసేటువంటి పనులు ఇల్లు ఊడవడము, నీళ్లు తీసుకొని రావడము, అమ్మకు వంటగదికి సహాయం చేయడము, అమ్మని బాగా చూసుకోవడము, ఇవన్నీ మనం చేస్తామన్నమాట. గేమ్లో అమ్మ కథ చెప్పి బువ్వ తినిపించింది కదా. కథలు చెప్పేవారిని కథకుడు అంటారు. అంటే కథలు చెప్పేవాళ్ళని కథకుడు అంటారు. ఇట్లా ఎవరిని ఏమంటారో ఇక్కడ మనము ఈ యొక్క దాంట్లో రాద్దాము. చిత్రాలు గీసేవారిని చిత్రకారుడు, నాట్యం చేసేవారిని నాట్యకారుడు, పాటలు పాడేవారిని గాయకుడు, పుస్తకాలు చదివేవారిని పాఠకుడు, తర్వాత వచ్చేసి చదవరి అని కూడా అంటారు. ఆటలు ఆడేవారిని ఆటగాళ్ళు అని అంటారు. ఆటగాడు అని కూడా అంటారు. సృజనాత్మకమైనటువంటిది. క్రింది పదాల ఆధారంగా గేయాన్ని పొడిగించండి. అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన. తర్వాత ఆరోజు వచ్చేసి రచనలు చేసేవని రచయిత అంటారు. తర్వాత వచ్చేసి అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన, అమ్మ ఒడి వెచ్చన, అమ్మ వంట కమ్మన, అమ్మ పలుకు మెల్లన, అమ్మ మాట మెత్తన, అమ్మ చేయి దీవెన, అమ్మ ఎంతో చక్కన అనేటువంటిది మనము ఇక్కడ ఈ యొక్క గేయాన్ని పొడిగించి రాసాము. Thank you very much.